హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. మనకు ఈ మధ్య హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని అందరికీ టక్కన మదిలో మెదులుతున్నది ముచ్చర్ల ఫ్యూచర్ సిటీకి సంబంధించి. అయితే కొంతమంది ఇన్వెస్టర్లు కన్ఫ్యూజ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ముచ్చర్ల అనేది చాలా చిన్న గ్రామం. దాని రేడియస్ చూసుకుంటే మహా అయితే 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ కూడా ఉండదు ఆ గ్రామానికి సంబంధించిన అది. మరి అంత చిన్న రేడియస్లో ఒక ఫ్యూచర్ సిటీని ఎలా నిర్మిస్తారు అనేది కొందరికి అర్థం కానట్టుగా ఉంది. యాక్చువల్ చెప్పాలంటే ఇది కేవలం ముచ్చర్ల లోకల్‌కు పరిమితమయ్యేది కాదు. ముచ్చర్ల ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. సో, రేవంత్ రెడ్డి గారు ముచ్చర్ల ఫ్యూచర్ సిటీ అంటున్నారంటే దాని అర్థం కేవలం ముచ్చర్లను మారుస్తారని కాదు. ముచ్చర్ల సెంట్రిక్‌గా సరౌండింగ్‌లో ఒక 7-8 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న గ్రామాలకు సంబంధించి ఈ డెవలప్‌మెంటల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఫార్మాసిటీ కోసం 19,000 ఎకరాలు సేకరిద్దామని కేసీఆర్ ప్రభుత్వం ఆ రోజు అనుకోవడం, ఆ రోజు విపక్షంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కొన్ని చోట్ల ఆందోళనలు, ప్రజలను రెచ్చగొట్టిన పరిస్థితి చూసాం. కాకపోతే వివిధ కారణాల వల్ల 19,000 ఎకరాలు అనుకున్నది కాస్త 13,976 ఎకరాలు, అంటే 24 ఎకరాలు తక్కువ 14,000 ఎకరాలని ఫార్మాసిటీ పేరిట గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం సేకరించిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని ఆ ఏరియాలో ఫార్మా అనే పదాన్ని వాడుకుంటూ ఎన్ని వెంచర్లు పుట్టుకొచ్చాయో మనకు తెలుసు. ఆ ఏరియాకి తిరుగుతుంటే మనకు కనిపిస్తుంది కళ్ళారా. సో ఆ రోజు 5-6 వేల నుంచి స్టార్ట్ అయితే 10-12 వేల వరకు గజం పెట్టి డిటీసీపీ వెంచర్లు ఎన్నో వచ్చినాయి ఆ ఏరియాలో. సో ఇప్పుడు మళ్ళీ అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫార్మాసిటీని పక్కన పెడుతున్నాం, స్క్రాప్ చేస్తున్నామని ఆయన ఒక ప్రకటన చేయడం. అఫ్కోర్స్ ఆయన ప్రకటన చేసిన తర్వాత ఏం చేయబోతున్నాం మరి ఆ సేకరించిన ల్యాండ్ అనేది కూడా చెప్పారు. బట్ అది హైలైట్ కాలేదు. హైలైట్ కాకపోవడం వల్ల అయ్యో ఫార్మాసిటీ అనుకొని మనం అక్కడ కొన్నాం, ఇప్పుడు అవన్నీ వేస్ట్ అయినా, ఆ ఇన్వెస్ట్మెంట్స్ అంతా వేస్ట్ అయినా అని చెప్పి కొంతమంది అదే రకంగా దాన్ని ఆసరాగా తీసుకొని ఆ భూములను కొట్టేయడానికి కొంత సిండికేట్లు, ఆ గ్రామాల్లో ఉండే లోకల్ సిండికేట్లు, అనాథరైజ్డ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, వీళ్ళంతా అనార్గనైజ్డ్ సెక్టర్ అదంతా. సో వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు, చాలామంది నష్టపోయిన పరిస్థితి. ఇప్పుడు నిజానికి రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఆ రోజు ఇచ్చింది ఫార్మాసిటీ కాదు, ఫార్మాసిటీని స్క్రాప్ చేస్తున్నామంటూ. దానికి ఫాలోడ్ బై చాలా చెప్పారు. ఆ భూములను, ఆ 14,000 ఎకరాలను ఏం చేయబోతున్నాం అనేది చాలా క్లియర్గా చెప్పారు. బట్ అది హైలైట్ కాలేదు. ఫార్మాసిటీ స్క్రాప్ ఇదొక్కటే బాగా హైలైట్ అయిన పరిస్థితి నెగిటివ్గా. ఎందుకంటే మనకు నెగిటివ్ ప్రచారం బాగా ఫాస్ట్గా ఎక్కుతుంది కదా బ్లడ్లోకి. ఇప్పుడు నేను కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డమాల్ అని అనుకో, చాలామంది చూస్తారు, ఆ తంబు చూసి ఆ వీడియో చాలామంది చూస్తారు. బట్ నేను ఐఎమ్ ప్యూర్ హైదరాబాద్ లవర్. సో నేను హైదరాబాద్కి డ్యామేజ్ చేసే రకంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వను. ఖచ్చితంగా స్తబ్దుగా ఉంది, అది చెప్పుకోవాలి, అది యాక్సెప్ట్ చేయాల్సిందే. కొంత ఇప్పుడున్న రకరకాల కారణాల వల్ల కొంత స్తబ్దుగా ఉంది. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన కూడా ఒకంత కారణం, ఫార్మాసిటీ స్క్రాప్ అనేది. సో అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు లేటెస్ట్గా ఫ్యూచర్ సిటీని అక్కడ నిర్మించబోతున్నారు. వచ్చే 4-5 సంవత్సరాల్లో కొంత మెటీరియలైజ్ కాబోతుంది. అట్లాంటప్పుడు అది కేవలం ముచ్చర్ల కాదు. ముచ్చర్ల వైపు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే వాళ్ళు ఆలోచించాల్సింది ముచ్చర్ల సెంట్రిక్గా ఒక 5-6-7 కిలోమీటర్ల రేడియస్లో ప్రభుత్వం ఏమేమి ప్రణాళికలు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పేరు మీద నిర్మించబోతున్న ముచ్చర్ల ఏరియాలో ఫస్ట్ మెయిన్ హైలైట్ చేస్తున్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, ఏఐ సిటీ. దానికి ఎక్కువ స్థాయిలో ల్యాండ్స్ కేటాయిస్తున్నారు. ఆ ల్యాండ్స్ని ఐటీ రిలేటెడ్ కంపెనీలకు, ఏఐ మీద పరిశోధనలు చేసేవాడికి కావచ్చు, ఏఐ మీద సర్వీసెస్ అందించే ఐటీ సంస్థలకు కావచ్చు, వాటికి అలాట్ చేస్తారు. అది మనకు క్లారిటీ ఉంది. తర్వాత మెడికల్ హబ్, అంటే ఫార్మా అనే అనకుండా మెడికల్ హబ్ పేరిట కూడా కొన్ని ఎకరాలు 1,600-1,800 ఎకరాలు చెప్తున్నారు. అది మెడికల్ హబ్ కూడా ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత మధ్యనే మీర్ ఖాన్పేట, కుర్మిద్దా, తర్వాత బేగర్కంచె ఏరియాలో ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఆ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి దిగ్గజ ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహేంద్ర దానికి సారథ్యం వహించబోతున్నారు. సో అది కొంత పాజిటివ్ టాక్ ఉంది. సేమ్ టైం అదే ఏరియాలో దానికి కొద్దిగా దగ్గరలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంని ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా బీసీసీఐ నాయకులతో అక్కడ మాట్లాడుతున్న పరిస్థితి. జై షాతో, ఏవైతే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొడుకున్నారో ఆయనతో సీఎం రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఒక ఫస్ట్ ఫేస్ ఆఫ్
చర్చలు జరిపిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక లార్జెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కట్టాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. సో ఇట్లా ఇవన్నీ కొన్ని వేల ఎకరాలు, అంటే 14,000 ఎకరాలలో విస్తరించే అవకాశం కనిపిస్తుంది. మళ్ళీ మొన్న ఈ మధ్య దానకిషోర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక మాట చెప్పారు, ఇంకా ఈ 14,000 ఎకరాలు కాకుండా ఇంకా అవైలబిలిటీ ఉన్న 30,000 ఎకరాలను కూడా సేకరించడానికి ప్రభుత్వం సమాయత్తమవుతుంది. దానికి భూములు ఇవ్వడానికి, రైతులను ప్రోత్సహించడానికి స్పెషల్ బహుమతులు కూడా అనౌన్స్ చేయబోతున్నామని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఉంది రీసెంట్గా. సో ఓవరాల్గా ఆ 30,000 ప్లస్ ఇప్పుడున్న 14,000 అంటే దగ్గర 40,000 ఎకరాలకు పైగా అక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని ప్రభుత్వం తీసుకురాబోతుంది. సో ఇది కేవలం ముచ్చర్లకు మాత్రమే పరిమితం కాదు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే సాగర్ రోడ్లో ఉన్న యాచారం నుంచి ఇటు శ్రీశైలం రోడ్లో ఉన్న కందుకూరు నుంచి కడతాల వరకు దాని ఎక్స్పాన్షన్ ఉంటుంది. సో నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను, ఆయన చేస్తున్న దాని ప్రకారం ప్రతిదానికి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంను లింక్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయితే ఎయిర్పోర్ట్ నుంచి కనెక్టివిటీ ఎలా ఉంది, రోడ్ కనెక్టివిటీ ఎలా ఉంది, డిస్టెన్స్ ఎలా ఉంది అనేది చాలా ముఖ్యం అవుతుంది కాబట్టి ఆ ప్రాజెక్టులు రావడానికి. సో కాబట్టి ప్రతిదీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఎంత దూరం అనేది చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇప్పుడు ముచ్చర్ల ఉంది, ముచ్చర్ల ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి శంషాబాద్ నుంచి మనకు రఫ్గా ఒక 25 కిలోమీటర్లు వస్తుంది. సో 25 కిలోమీటర్లు అంటే 20 కిలోమీటర్ల నుంచి మొదలు పెడితే 25 కిలోమీటర్లు ముచ్చర్లో ఉండొచ్చు. ఆ తర్వాత ఇంకొక 5-6 కిలోమీటర్ల రేడియస్లో ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ వస్తాయి. కాబట్టి అటు సాగర్ రోడ్లో ఉన్న యాచారం దగ్గర నుంచి ఇటు కడతాలు, శ్రీశైలం రోడ్లో ఉన్న కడతాలు, కందుకూరు మధ్య ప్రాంతంలో ఏ ప్లేస్లో ఇన్వెస్ట్ చేసినా కూడా భవిష్యత్తులో దానికి సంబంధించి ఈ కార్యక్రమాలన్నీ పూర్తయితే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సేమ్ టైం ఇట్లా ప్యారలల్ అంటే ఎయిర్పోర్ట్ నుంచి మహేశ్వరం, కందుకూరు, ముచ్చర్ల వరకు ఇట్లా ఆగ్నేయ హైదరాబాద్లో, సౌత్ ఈస్ట్ హైదరాబాద్ వైపు అది ఎక్స్పాండ్ అవుతుంది. కాబట్టి ఆ రేడియస్ని దృష్టిలో పెట్టుకొని, ఆ మ్యాప్ని దృష్టిలో పెట్టుకొని అందులో అందుబాటులో ఉన్న ధరలో, నేను పదే చెప్తున్నాను, ఇవాళ ఏదో ఫ్యూచర్ సిటీ వచ్చేస్తుంది, రేపే ధరలు పెరుగుతాయని కొంతమంది ఆత్రపడి 20,000, 25,000 గజమున్న చోట కూడా తొందరపడి పెట్టేస్తున్నారు. అట్లాంటివి ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలో మీకు ఆ ప్రైస్లో దొరికితే తీసుకోవచ్చు. కానీ ముచ్చర్ల దగ్గరికి వెళ్ళి 20,000 పెట్టడం అనేది ఇప్పుడు కరెక్ట్ అడ్వైస్ కాదని నా ఫీలింగ్. నేను క్లియర్గా చెప్తాను మీకు. ఆ ఏరియాలో ఏదైతే నేను యాచారం, సాగర్ రోడ్లో యాచారం నుంచి ఇటు కడతాల మధ్య ప్రాంతం ఏదైతే ఉందో ఆ మధ్య ప్రాంతంలో మీకు 12,000, 13,000 వరకు మ్యాక్సిమం లిమిట్తో ఇన్వెస్ట్ చేసేయడానికి ఇది రైట్ టైము. ఎందుకంటే వీటిలో ఒక్కొక్కటి కార్యరూపం దాలుస్తుంటే ఒక 4-5 సంవత్సరాల్లో ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఒక 10 ఏళ్ళు టార్గెట్గా పెట్టుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా డబల్ కంటే ఎక్కువ బెనిఫిట్ అవుతారు. 5 ఏళ్ళు టార్గెట్గా పెట్టుకున్న వాళ్ళు 50-60% అప్రిషియేషన్ ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంటుంది. సో నా అడ్వైజ్ ఏంటంటే యాచారం ఇటువైపు సాగర్ రోడ్లో యాచారం, అదే రకంగా శ్రీశైలం రోడ్లో కందుకూరు, కడతాల్ నుంచి లెఫ్ట్ సైడ్ ఏరియా ఇప్పుడు చాలా ప్రిఫరబుల్. రైట్ సైడ్ కూడా కొంత ఉంటుంది ఇంపాక్ట్, అంటే శ్రీశైలం రోడ్కు రైట్ సైడ్ ఒక 4-5 కిలోమీటర్ల రేడియస్లో మనకు కొంత ఇంపాక్ట్ కనిపిస్తుంది. కానీ నా మెయిన్ అడ్వైజ్ అయితే సాగర్ రోడ్లో యాచారం నుంచి ఇటు శ్రీశైలం రోడ్లో కడతాల మధ్య ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలోనే దాదాపు ఒక 6-7 కిలోమీటర్ల రేడియస్లో ముచ్చర్ల ఫ్యూచర్ సిటీ డెవలప్ కాబోతుంది. అదొక షేప్కి వచ్చిన తర్వాత ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్, ఒకప్పుడున్న హైదరాబాద్ వేరు, 40 ఏళ్ల కింద ఉన్న హైదరాబాద్ పరిధి వేరు. ఆ రోజుల్లో ఇన్నర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ప్యాట్నీ దగ్గర నుంచి అంతా ఉంటుంది. ఇన్నర్ రింగ్ రోడ్ తర్వాత చూస్తే పెద్ద కనిపించేది కాదు. నేను 80s సంగతి చెప్తున్నా. తర్వాత 90sకి వచ్చేసరికి అది కొంత పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు మనకు 2010 నుంచి 2024 మధ్య కాలం చూస్తే మనకు అవుటర్ రింగ్ రోడ్ దాకా సిటీ ఎక్స్పాన్షన్ అయిన పరిస్థితి. అట్లా ఫ్యూచర్ సిటీ ప్రస్తుతం ఫస్ట్ ఫేజ్లో భాగంగా అది ముచ్చర్ల సెంట్రిక్గా ఒక 5-6 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న, ఆ తర్వాత అది ఇంకా పెరిగి ఇటు యాచారం నుంచి అటు కడతాల మధ్య ప్రాంతం అంతా విస్తరించే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్లేస్లో ఎక్కడ రీజనబుల్ ప్రైసింగ్లో ప్లాట్లు ఉన్నా తీసుకోవచ్చు. దానికి అనుగుణంగానే అప్రిషియేషన్ భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది. సో ముచ్చర్ల అనగానే ముచ్చర్ల ఒకటే కాదు, ఇటు కడతాల్ ఇంపార్టెంట్, కందుకూరు ఇంపార్టెంట్, సేమ్ టైం సాగర్ రోడ్లో యాచారం వరకు ఇంపార్టెంట్ అయిన పరిస్థితి. మధ్య ప్రాంతం అంతా ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో పలు ప్రాజెక్టులు ఆ ఫ్యూచర్ సిటీలో భాగంగా అవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ మొత్తం ఏరియాను పరిగణలోకి తీసుకోవాలి మనం ఇన్వెస్ట్ చేసే ముందు. ఇది నా అడ్వైజ్ అండ్ నేను ఈ మధ్య అటువైపు బాగా తిరుగుతున్నాను కాబట్టి నాకు క్లారిటీ వస్తుంది. దాన్ని బేస్ చేసుకుని నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ శ్రీశైలం రోడ్లో కడతాల్,
అదే రకంగా మన సాగర్ రోడ్లో యాచారం అవుతుంది. ఎందుకంటే ఆ మధ్య ప్రాంతంలోనే ఈ ఒక 10-15 విలేజెస్లో పరిధిలో దీనికి సంబంధించిన డెవలప్మెంటల్ ఫ్యూచర్ సిటీ రాబోతోంది. గవర్నమెంట్ టేకప్ చేస్తున్న ఇప్పుడు ఆల్రెడీ సేకరించిన ల్యాండ్ కావచ్చు, అదే రకంగా భవిష్యత్తులో సేకరించబోతున్న ల్యాండ్ కావచ్చు. ఓవరాల్గా ఒక 40,000 ఎకరాలలో ఓవరాల్గా ఫ్యూచర్ సిటీ వచ్చే అవకాశం ఉంది. దాని కింద 7-8 ప్రాజెక్టులు, ఆ 7-8 ప్రాజెక్టుల కింద పదుల సంఖ్యలో సంస్థలు, ఐటీ సంస్థలు, హార్డ్వేర్ కావచ్చు, అవన్నీ వచ్చే అవకాశం ఉంది. పరిశోధనా సంస్థలు, మెడికల్లో, సంబంధించి స్కిల్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ ఫీల్డ్లో, అదే రకంగా స్పోర్ట్స్కి సంబంధించి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంతో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్న పరిస్థితి. సో ఇవన్నీ ఏర్పాటు కావడానికి ఈ ప్లేస్ అంతా దాదాపు 40,000 ఎకరాల్లో ఎస్టాబ్లిష్ అవుతుంది. కాబట్టి అటు కడతాల్ టు యాచారం మధ్య ప్రాంతం అంతా ఒక ముచ్చర్ల సిటీ, ఫ్యూచర్ సిటీగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. సో ఆ సమీపంలో, ఆ రేడియస్లో పడే ఏ ప్లేస్ ఉన్నా కూడా ఇప్పుడు బంగారమనే చెప్పుకోవాలి. ఇది రైట్ టైము, బట్ సేమ్ టైం హర్రీ పడి ఎక్కువ రేట్లో, ఎక్కువ ధరకు కొనొద్దు. లోకల్ సిండికేట్ల ప్రభావంలో కూడా పడొద్దు. మంచి వెంచర్లు, రీజనబుల్గా ఉన్న వెంచర్స్, డెవలప్మెంటల్ జరుగుతుందనుకున్న వెంచర్లు, అదే రకంగా ఈ ఫ్యూచర్ సిటీలో భాగంగా ఏర్పాటవబోతున్న ప్రాజెక్టులకు కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ ఉంటుంది అనుకున్న ప్లేసుల్లో రీజనబుల్ ప్రైసింగ్ పెట్టొచ్చు. నా దృష్టిలో అయితే ప్రస్తుతం ఆ ఏరియాలో మ్యాక్సిమం 12,000 to 13,000 వరకు పెట్టే అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా హైప్ వచ్చింది కాబట్టి. లేకపోతే ఒక 2-3 నెలల క్రితం అయితే అక్కడ 8,000, 9,000 పెడితేనే ఎక్కువ అని అనిపించేది. బట్ ఇప్పుడు మాత్రం అప్ టు 12,000 పెట్టొచ్చు. రీజనబుల్ ప్రాజెక్ట్స్ నా దగ్గర కూడా ఉన్నాయి. మీకు డిస్ప్లే అవుతున్న నంబర్లో కాంటాక్ట్ చేస్తే నేను మంచి అడ్వైస్ ఇవ్వగలను, టైలర్ మేడ్ ఇవ్వగలను. నేను ఏదో మీరు 10 చోట్ల తిరిగి అట్లాంటి అవసరం లేకుండా మీ తరపున నేను ఆ స్టాండర్డ్స్ అన్నీ వెరిఫై చేసి మీకు సజెస్ట్ చేస్తాను. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, అదే రకంగా వీడియో షేర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.